ఈ మరణానికి మూలం ఒకటి ఉంది, పాపం. ఆ పాపాన్ని తీసేశాను. నెక్స్ట్, మరణానికి మూలమైన పాపాన్ని తీసేశాను. నెక్స్ట్, పాపానికి మూలమైన మరణాన్ని తీసేయడానికి రెండవ రాకడలో రాబోతున్నా. అంటే రెండవ రాకడలో ఏం జరుగుద్ది? మనకు ఆశ ఉండిపోయిందిగా, నాకు మా అక్క బతకాలి, మా నాన్న బతకాలని, మీకు మీ ప్రియులు బతకాలని, ఆ బిడ్డలు ఎదురికి వాళ్ళ అమ్మ నాన్న బతకాలని. ఆ ఆశ ఎప్పుడు నెరవేరుద్ది? ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ రోజు భౌతికంగా ఉన్నప్పుడు ఈ చనిపోయిన వాళ్ళందరినీ బతికించాడు. ఒకరోజు ఆయన భౌతికంగా కనబడడానికి ఈ ప్రపంచంలోకి రాబోతున్నాడు. ఆ రోజు ఒక సాంగ్ పాడతామంట. ఒక సాంగ్, ఏ సాంగ్ అది చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 54 వచ్చుండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 54 వచ్చుండి. ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు రాయబడిన వాక్యము నెరవేరును. సాంగ్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచే నేర్చుకోండి. ఒకరోజు మనం పాడబోయే సాంగ్ ఇది. ఆ రోజు ప్రపంచం చివరి గీతం ఇది. నేర్చుకోండి, బట్టి పెట్టండి. ఆ పాట ఏంటో చెప్తున్నారు చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా మమ్మల్ని ఎంత ఏడిపించిన నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపానుకున్న బలము ధర్మశాస్త్రం, వీటన్నిటిని సిలువ కేసు కొట్టేసిన యేసు నాదుడు మూలముగా మనకి జయము జయము జయము. దేవునికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఇది ఫైనల్గా ప్రపంచం పాడబోయే పాట, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మనం పాడబోయే పాట, మరణమా తల్లిని తండ్రిని విడదీస్తావు, పిల్లల్ని బిడ్డల్ని విడదీస్తావు, భార్యని భర్తని విడదీస్తావు, స్నేహితుల్ని విడదీస్తావు, వ్యాధులతో బాధలతో ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులని దూరం చేసి పడేస్తావు. మరణమా సిగ్గుపడిపో, ఇంక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, మమ్మల్ని ఏమీ చేయలేవనడానికి నిన్నే తొంగలో దొక్కున్నాడు, మా చేయి పట్టుకున్నాడు. ప్రతి ఒక్కరి ఆశ ఒక రోజు నెరవేరుతుంది. అది ఎంత బాగుంటుందంటే ఆ రోజు మన ప్రియులు మనతో పాటు తిరిగి చెప్పండి లేస్తారు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. ఆ లైఫ్ తుమ్ములు ఉండవు, తొగ్గులు ఉండవు, అలసర్లు ఉండవు, బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, తెల్లంటికలు రావు, గోద్రేజ్ ఆయిల్తో పని ఉండదు, ఏ ఇబ్బందులు ఉండవు. అసలు ఆ ఫోటోకి ఈ ఫోటోకి ఎంత తేడా వచ్చిందని ఇబ్బందులు ఏముండవు. ఆ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. అలా నిత్యం అలా ఉంటాం. ఎలా ఉంటామంటే బైబిల్కి స్టేట్మెంట్ ఇచ్చింది, అచ్చు యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో చెప్పండి. యోహాను పత్రికలో ఉందిగా, అలాగే ఉంటాం, ఆయనను పోలి ఉంటాం. అంటే అందరి ఇమేజ్ ఇప్పుడు కొంచెం నల్లగా, తెల్లగా, పొట్టుగా, పొట్ట, ఎవ్వారం, బట్ట ఉన్నాయి. ఇప్పుడు అలా ఉన్నాం. అందరి ఇమేజ్లు ఒకలా ఉంటాయి. మరి అందరూ ఒకలా ఉంటాయి, ఎలా గుర్తుపడతామండి అంటే ఆయన గుర్తుపడతాడులే, ఆయనకి తెలుసు. అలా ఎలా గుర్తుపడతాడు? ఆ డైమెన్షన్స్ వేరు, ఇందులో అయితే గుర్తుపడతాం కానీ అందులో గుర్తుపడతాం, అందులో అన్నీ తెలిసిపోతాయి. ఆయనని పోలు ఉంటాం, ఆయనలాగే ఉంటాం. అందరం ఒకే ఇమేజ్లో దేవదూతల్ని పోలు ఉంటాం. ఆ లైఫ్ రాబోతుంది. బాధపడుతున్న వారులారా, దుఃఖపడుతున్న వారులారా, బైబిల్ సెలవిస్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడకండి. ఎంతవరకు దుఃఖపడాలో అంతవరకు. మన ప్రియులు చనిపోయారని బాధపడతాం, కానీ అదర్ సైడ్ ఎక్కడో ఆ దుఃఖంలోంచి ఒక ధైర్యం, ఒకరోజు మళ్ళీ మా ప్రియులను మేము చూస్తాం. ఈ రెండు కళ్ళుతో నా దేవుడిని ఒకరోజు మేఘాల మీద చూస్తా అన్నది ఎంత వాస్తవమో, ఇదే రెండు కళ్ళుతో నా చనిపోయిన నా ప్రియులు క్రీస్తునందు నిద్రించిన వారైతే ఇదే రెండు కళ్ళుతో నా యేసు ప్రభుతో పాటు నా ప్రియులను కూడా చూస్తాను.